ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందజేస్తామని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో డైరెక్టర్లతో కలిసి మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడారు. రాబోయే యాసంగి సీజన్కు రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి రైతు తప్పకుండా ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలన్నారు. గ్రామాన రైతుల సమస్యలు తెలుసుకుని సమస్యల పరిష్కారం దిశగా ముందుకు సాగుతామని చెప్పారు. చైర్మన్ పదవి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. మార్కెట్ ఆఫీస్లో మా పాలక వర్గం చేత నూతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 4 ఎజెండాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిందో, గతంలో ఒక నానుడు ఉండేది, ఏమంటే ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని ఏదైతే నానుడు ఉందో, అది మళ్ళీ పునరావృతం కాకుండా గతంలో ఏదైతే వాళ్ళు తప్పిదాలు చేసిర్రో ఆ తప్పిదాలు ఇప్పుడు నూతన పాలకవర్గం చేయకుండా ముందుగానే ఇంకో 10-15 రోజుల్లో ఏదైతే రైతులు వరి కోత సీజన్ స్టార్ట్ అవుతుందో దానికి సంబంధించి ఐకేపీ సెంటర్ల సన్నద్ధత కానీ, రైతు మిల్లర్లతో కానీ, ఇంకా గతంలో ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నో ఆ బాగాన్ విషయంలో కానీ, ఇంకా దగ్గరలో ఇక్కడ మిర్చి మార్కెట్ గంగాపూర్లో మిర్చి మార్కెట్లో కొనసాగుతున్న సమస్యల మీద కానీ ఈరోజు మేము ఎజెండా తయారు చేయడం జరిగింది. ఇక్కడ రైతులకు ఏదైనా ఇబ్బంది జరిగినా కానీ గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయడమే మా ప్రధాన ఎజెండా. ఈరోజు నన్ను ఈరోజు వైస్ చైర్మన్ పదవిగా నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మెదక్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గడ్డ వివేక్ వెంకటస్వామి గారికి, సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా అన్నయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చిన్నకోడూరు మార్కెట్ కమిటీ యాప్లో ఈరోజు మా పాలకవర్గం బాడీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎజెండాలను నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు రాబోయే వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన పాలకవర్గం చూసుకుంటుందని